అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితానికి అందరికీ స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ సుభాషితం సహజంగా లోకంలో మనిషికి ఎట్లా ఉంటుందంటే, ఏదో ఒక ప్రయోజనం లేకపోతే ఏ పని చేయడానికి కూడా మనిషి ఇష్టపడడు. అట్లానే విద్యను కనుక నేర్చుకోవాలి అంటే విద్య వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని చెప్పేసి ముందు ఆలోచిస్తారనమాట. ఆ విద్య వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు మన మనిషికి కలుగుతాయి అనేటువంటి చెప్పేటువంటి ఈ సుభాషితం మనం ఇప్పుడు చూద్దాం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పహత్రతాం పాత్రత్వాద్ధయమాప్నోతి ధనం ధర్మం తతః సుఖం. అంటే విద్య వల్ల, విద్య అంటే చదువు, జ్ఞానం, ఇట్లాంటి అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు విద్య అనగానే. సో ఈ విద్య వల్ల ముందుగా వినయం అనేది వస్తుంది. విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని ఇస్తుందట. వినయం అనగానే మనం సహజంగా ముందు ఏదో ఒక మంచి సంస్కారంతో చేతులు కట్టుకొని ఒక అణుకువగా ఉండటం నేర్పిస్తుంది విద్య అనేటువంటి భావం లోకంలో సహజంగా ఉంది. కాకపోతే వినయం అంటే సంస్కృతంలో విశేషేణ నయతం ఇది వినయం అని చెప్పి అన్నారు. అంటే విశేషంగా నడిపించేటువంటి దాన్ని వినయం అని చెప్పేసి చెప్పారనమాట. దాన్ని రఘువంశంలో కాళిదాసు చాలా గొప్పగా చెబుతాడు వినయం అనే దాని గురించి. సుమిత్రాదేవి ఇద్దరు కవలల్ని కంటుంది, లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి. ఆ కవలలు పుట్టిన దాన్ని ఆయన వర్ణిస్తూ రఘువంశంలో చదువుకున్న విద్యార్థికి ఏ విధంగా అయితే జ్ఞానము వినయం అబ్బుతాయో అటువంటి లక్షణాల ద్వారా, అటువంటి లక్షణాలలాగానే సుమిత్రాదేవికి ఇద్దరు కమలలు జన్మించారు అని చెప్పేసి ఆయన గొప్ప వర్ణన చేస్తాడనమాట. అంటే అక్కడ ఏమిటంటే విద్యార్థి అభ్యసించినటువంటి విద్య ద్వారా అతనికి ఒక మంచి జ్ఞానం, వినయం ఈ రెండు వస్తాయని చెప్పేసి దాంట్లో భావం అనమాట. ఈ వినయం అంటే ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకోవాలని, అంటే అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్. మనం ఏదైతే పొందామో ఆ జ్ఞానాన్ని మన జీవితంలో కనుక మనం ఉపయోగించుకోకపోతే దాని యొక్క ఫలితం ఉపయోగంగా ఉండదు మనకి. అది మనకి ఆ ఫలితం అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రావాలి అంటే మనం నేర్చుకున్న దాన్ని మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనకు అది అనుభవంలోకి వస్తుందన్నమాట. అట్లా ఈ విద్య ద్వారా విద్యార్థికి, మనిషికి వినయం అబ్బుతుంది. ఆ వినయం వల్ల వినయాధ్యాతి పహత్రతాం, వినయం వల్ల అర్హత వస్తుందన్నమాట. పాత్రం అంటే అర్హత. వినయాధ్యాతి పహత్రతాం, ఆ విద్యార్థికి అర్హతని సంపాదించి పెడుతుంది. ఆ తరువాత పాత్రత్వాద్ధనమాప్నోతి, ఒక మనిషికి ఎప్పుడైతే అర్హత అనేది వచ్చిందో ఆ అర్హత గల వాళ్ళకి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో ఎవరైతే ముందు దానికి ఎలిజిబిలిటీ అంటారు కదా, ఆ ఎలిజిబిలిటీలన్నీ కూడా సంపాదించుకున్న వాడికే ఆ యొక్క ఉద్యోగం వస్తుందన్నమాట. సో అట్లానే అట్లా ప్రతిదానికి జీవితంలో ఏ సంఘటనకైనా సరే మనం ఏదన్నా ఒక అర్హత సాధిస్తే కానీ మనం దాన్ని ఆశించడానికి మనకు ఒక క్వాలిఫైడ్గా మనం అవ్వం అన్నమాట. అట్లానే ఈ విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం అనేది మనకి అర్హతనిస్తుంది. అట్లానే ఆ తర్వాత దాన్ని మనం ధనం ఇస్తుంది. ఆ ధనం ద్వారా ధనాత్ ధర్మం తతః సుఖం. ఎప్పుడైతే ఒక వినయం ఉంది, వినయం ద్వారా అర్హత సంపాదించాం, అర్హత ద్వారా మనకి ఒక ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగం రాగానే ధనం వస్తుంది. ఈ ధనం, ఇన్ని లక్షణాలు మనం ఈ విధంగా వచ్చినప్పుడు ధర్మాన్ని ముందు పాటిస్తాడనమాట. ఇవన్నీ కూడా ఉంటేనే మనం ధర్మ మార్గంలోకి వెళ్తాడు మనిషి. సో ఈ విధంగా ధనమాప్నోతి ధనం ధర్మం తతః సుఖం. ధనం ద్వారా ధర్మం, ధర్మం ద్వారా సుఖం. సుఖాన్ని సంపాదించాలంటే ఇన్ని మనిషి అలవరుచుకుంటే కానీ మనకి ఆ సుఖం అనేది మనకి రాదనమాట, అనుభవంలోకి రాదు. ఇప్పుడు ఏ తర్వాత మనిషి విద్య నేర్చుకున్నాడు, ఆ విద్య వల్ల వినయం వచ్చింది, వినయం ద్వారా అర్హత వచ్చింది, అర్హత ద్వారా ఉద్యోగం వచ్చింది,
ఉద్యోగం ద్వారా ధనం వచ్చింది, ధనం ద్వారా ధర్మకార్యాలు, ధర్మకార్యాల ద్వారానే సుఖం వస్తుంది. సో పరమ ప్రయోజనం ఏమిటి ఇక్కడ అంటే మనిషికి ఈ విద్య నేర్చుకున్న ద్వారా సుఖం అబ్బుతుందన్నమాట. ఆ సుఖం ఏ విధంగా వస్తుంది? ఊరికే మనం అనుకుంటే రాదు కదా. ఆ జ్ఞానాన్ని మనం జీవితంలో అన్వయించుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆ అర్హత ద్వారా మనం దాన్ని సాధించుకోవాలి. ఆ సాధించుకొని దాని ద్వారా ధనం సంపాదించాలి. ధనం తర్వాత ధర్మ మార్గంలోకి వెళ్ళాలి. ధర్మ మార్గంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దాని ద్వారా వచ్చేటువంటి సుఖం అది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందువల్ల విద్యార్థులు, యువత ఈ యొక్క శ్లోకాన్ని మననం చేసుకుంటూ దీని ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పేసి ఆశిస్తూ స్వస్తి.